కల్లోకి వస్తూ ఉంటారా? ఎన్టీ రామారావు గారితో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? ఈ ఈ ఈ ఈ ఇన్సిడెంట్ నిజంగా ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందో లేదో తెలీదు కానీ, ఎన్టీఆర్ ఆత్మ మీలో చూసుకుంటా ఉంటారు. చివరి వరకు ఎన్టీ రామారావుతో ఉన్నది వీరు. సరే ఎవరు అవునన్నా కాదన్నా ఓపెన్‌గా నేనే మాట్లాడగలను. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఆయన చివరి క్షణం వరకు ఆయన ఐడియాలజీ ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం ఉన్న ఒకే ఒక వ్యక్తి మీరు. అవును. అది గర్వంగా నేను చెప్పుకోగలను. కనపడుతుంది కూడా అంతా. కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒప్పుకోరనుకోండి, ఆమె పోరాటం ఏంటని అంటారు. మీరున్నారు చివరి వరకు ఆయన ఏం చెప్తే దాన్ని నమ్ముతూ, ఆయన చెప్పిన దాన్ని ఇప్పటివరకు క్యారీ చేస్తూ ఉన్నారు. నేను లక్ష్మీపార్వతి పర్సనాలిటీ లేకపోతే ఎన్టీ రామారావు ఏం చెప్పాడో ప్రపంచం మర్చిపోయేది ఇప్పటికి. వాస్తవం. అసలు ఆయన్నే మర్చిపోయేవాళ్ళు. ఈ జనాలు మర్చిపోయేవాళ్ళు, వాళ్ళు ఈ కుటుంబం మర్చిపోయేట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారికి నేషనల్ అవార్డు పెట్టారు కొడుకులు. ఆయనే పెట్టుకున్నారు బ్రతికున్నప్పుడు. అవార్డు పెట్టి ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినా కూడా కొడుకులు అమలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఇంటర్నేషనల్గా స్థాయిలో కూడా చేస్తున్నారు. ఎక్కడ మన ఈ హిందీ రంగానికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి వాళ్ళకి అవార్డు ఇవ్వటం, అది 5 lakhs ఎంతో అనుకుంటాను ఇస్తా ఉన్నారు. అంత ఆయన ప్రతిష్ట నిలబెడుతున్నారు కదా. అతను ఆస్తులు ఇచ్చాడు కొడుకులకి. మీ తండ్రి మీకు ఇచ్చిన ఆస్తులే మీరు తింటా ఉన్నారు. మీ తండ్రి పేరుతో ఏ ఒక్క సంవత్సరం అన్నా ఒక్క అవార్డు మీరు ఇచ్చారు ఎవరికన్నా? మొన్న చేశారు శత జయంతి ఉత్సవాలు. 100 ఏళ్ళు అయిపోయినాయి కనుక ఏదో దులిపేసుకుందాములే అన్నట్టుగా చేశారు. అలాగే ఆ తండ్రి కోసం ఆ కొడుకులు ఆ స్టూడియోని నిలబెట్టారు, దాన్ని డెవలప్ చేశారు, మంచి షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన కట్టిందే కదా. కానీ మీ తండ్రి స్టూడియో కట్టారు కదా ఇక్కడ, దాన్ని అమ్మేశారు వీళ్ళు. రామకృష్ణ స్టూడియో లేదు ఈరోజు, అమ్మేశారు. ఎందుకంటే బహిరంగంగా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మేము చూశాను. నేను ముందేమో చూస్తాను నా దగ్గర. ఇట్లా ఆయన కట్టుకున్న మద్రాసులో ఇళ్ళు అమ్మకానికి పెట్టారు. అది ఎవరు కొనలేదు కనుక అలా ఉంది. తర్వాత ఆయన చనిపోయిన ఇంటిని అమ్మేశారు. అబిడ్స్ ఇళ్ళు, ఆయన ముఖ్యమంత్రిగా కట్టుకున్న ఇళ్ళు, అది అమ్మేశారు. ఏమన్నా ఒక ఆస్తి మిగులుస్తున్నారా? ఆయన పేరు మిగులుస్తున్నారా? కష్టపడి నేను ఎన్టీఆర్ పేరుతో అక్కడ ఎన్టీఆర్ మ్యూజియం అని చాలా 2 కోట్లు ఖర్చు పెట్టాం. నేను ఆయనదే డబ్బు అనుకోండి. పెడితే దాన్ని తీసుకెళ్ళి కేసులో వేశారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఎలా వచ్చింది? నా వల్లే కదా. 3 అంతస్తుల దాకా నేను కట్టించాను, మా గవర్నమెంట్ పడిపోయింది. అందువల్లే ఈరోజు బసవతారకమ్మ హాస్పిటల్ నడవగలుగుతుంది. మరి ఇన్ని మంచి పనులు చేశాను మీ కుటుంబానికి, నేనేం తప్పు చేశానని నా మీద ఇంత ద్వేషం మీకు? పోనీ నా మీద ద్వేషం, మా పెళ్ళి మీకు నచ్చలేదు అనుకుందాము. కనీసం మీ తండ్రి మీద ప్రేమ ఉండాలిగా. ఇంత ఆస్తులు ఇచ్చారే మా కోసం. ఆయన అవసరమై ఆ వయసులో వృద్ధాప్యంలో నన్ను పెళ్లి చేసుకున్నారు, తనకు నచ్చి. దాన్ని ఆమోదించాలి. ఆమోదించకపోతే మీరు కనీసం పోయి నా జోలు రావద్దు, మీ జోలు నేను రాను. కానీ ఆయన అలా అంత కష్టపడి ఆ వయసులో సంపాదించుకున్న అధికారాన్ని నిర్దాక్షిణ్యంగా ఒక దుర్మార్గుడు ఇంట్లో చేరి అల్లుడనే పేరుతో వాడు ఆ విధంగా ఆయన ప్రాణాలు, ఆయన అధికారాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాడితో మీరు చేతులు గలిపారే. వాడు ఎట్లాంటి నీచుడు? వాడు పరమ అవినీతిపరుడు, మామను చంపిన హంతకుడు, ఒక దుర్మార్గుడు, వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన వాడు. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తారా? నీతిపరుడు, నిజాయితీపరుడు, పేద వర్గాలందరికీ ఒక దేవుడు. ఎన్టీఆర్ అంటే లక్షల కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి మీ తండ్రి తప్పు చేశాడా? నీతిపరుడైన తండ్రికేమో సపోర్ట్ నిలవరా? అవినీతిపరుడైన బావకు సపోర్ట్ చేస్తారా? ఎక్కడుంది? అంటే ఇప్పుడు అందరు పార్టీలో కలిసి ఉన్నారు. సరే, గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే వాళ్ళు ఇప్పుడంతా కలిసి ఉన్నారు. ఇప్పుడు ఏంటి, బ్రాహ్మణి గారిని కూడా పార్టీలో యువగలం పాదయాత్ర ఆమెతో చేయిస్తారు, ఆమె పార్టీ పగ్గాలు ఇస్తారు. ఆయన పాత్రుడు గారు నేను ఇక్కడ మాట్లాడడం చూశాను. నాకు తెలిసి ఏంటంటే, మన మా పిచ్చోడు ఉన్నాడు కదా బాలయ్య, అతను వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు, చంద్రబాబు కుర్చీలో. ఆ రోజే ఆంధ్రజ్యోతి ఎక్కడ పేరు కూడా లేకుండా న్యూస్ ఇచ్చారు. ఎక్కడ బాలయ్య పేరు లేదు, బాలయ్య మాట్లాడిన మాటలు లేవు. ఆ చనిపోయిన వాళ్ళని ఎవరో వీళ్ళు సృష్టి చేశారు కదా శవరాజకీయం, వాళ్ళని కలుస్తారని మాట్లాడిన ఆ మాటలు లేవు. ఓ గ్రూపులో ఎక్కడో చివరి ఆయన ఫోటో వేశారు, పేరు కూడా రాయలే.
అంటే బాలయ్య ఈ పార్టీ పగ్గాలు ఎక్కడ తీసుకుంటాడనే భయం వాళ్ళకు వచ్చేసి వెంటనే బ్రహ్మణి పేరు తీసుకొచ్చారు. అంతకుమించి ఏమి లేదు, అదొక రాజకీయం. సో అది రావడం వెనక రాధాకృష్ణ గారు. బ్రహ్మణి పేరు అంటే కూతురు కదా, అందుకని ఇంకేం మాట్లాడలే బాలయ్య అని అనుకున్నారు వాళ్ళు. ఎక్కడ నందమూరి వారికి పోతుందేమో అని భయం వాళ్ళకి, నారా వారి నుంచి. ఇప్పుడు ఆమె నారాయే కదా, అంతేగా. అందువల్ల ఉంటే ఆమెకే ఉండని, మా కుటుంబమే కదా అని. అది ఉందా నందమూరి కుటుంబం దాన్ని ఏదో పార్టీని టేక్ ఓవర్ చేసుకోవాలి తీసుకోవాలనేది ఉందా అసలు అటువంటి ఆలోచన? బాలయ్యలో ఉంది, నాకు తెలుసు. అది దాదాపు 3-4 ఏళ్ల నుంచి ఉంది. ఇద్దరు కూడా పలుక్కోలేదు, మధ్యలో గొడవలు అయి బాగా. ఎవరెవరికి? వియ్యంకులు ఇద్దరు, బాలకృష్ణకి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు చాలా గొడవలు అయినాయి. పవర్ పోయిన తర్వాత అయ్యి మా నాన్న అన్యాయం చేసావని కూడా తిట్టాడు. సరే అన్నీ అయినాయి, గొడవలు ఎందుకు వచ్చినాయో తెలియదు కానీ బాగా గొడవలు అయినాయి. చేసి అతని ఆలోచనలో ఉన్నాడు, ఈ పార్టీని ఎట్లయినా సరే మళ్ళీ మేము తీసుకోవాలని ఒక ఆలోచన అతనికి నేను వస్తాను మీ దగ్గరికి, నేను కలుస్తాను, నేను కలిగింది. ఇక అప్పుడు వీడేం చేశాడు, అతి తెలివి కదా. అదే టైంలో భువనేశ్వర్ని ఏదో అన్నారని అసెంబ్లీలో ఏడ్చి, అర్థమైందా? అప్పుడుగా వాళ్ళు పలుకోవట్లేదు. ఒక సానుభూతిని తన చుట్టూ క్రియేట్ చేసుకొని ఆ సన్నివేశానికి కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేశాడు. ఇంటి ఆడపడుచుని చూసారా, అవమానం చేశారు ఆ దుర్మార్గులు. అది నిజానికి ఒక్కళ్ళన్నా ఏమన్నా అన్నారా? అన్నది మీ పార్టీ వాడు, వంశీ కదా. అది కూడా ఎప్పుడో అన్నాడు వాడు, ఇప్పటికీ ఆయన పార్టీని సస్పెండ్ చేయలే. అన్నది కూడా ఎప్పుడో అన్నాడు వాడు, దానికి ముందు 5-6 నెలల క్రితం అన్నాడు. అసెంబ్లీకి దానికి సంబంధం ఏంటి అంటే, అబద్ధాలు ఏ విధంగా అతను ఆడతాడంట, ఇవన్నీ ప్రత్యక్షంగానే ఉన్నాయి కదా. ఇందులో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పేంటి చెప్పండి? వీళ్ళు సృష్టించిన అబద్ధం ఏంటి? వీళ్ళు వాళ్ళని హెరాస్ చేసింది ఎక్కడ? ఎంత నిజాయితీగా అతను పరిపాలన సాగిస్తున్నాడు. ఆఖరి మీ పార్టీ వాళ్ళకు కూడా అతను నవరత్నాలు అందిస్తున్నాడు కదా, తెలుగుదేశం వాళ్ళకు కూడా. ఎక్కడ కంప్లైంట్ మాకు ఇవ్వట్లేదనే మాటే లేదు కదా. వెతికి మళ్ళా లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నాడే. ఎక్కడైనా ఒక్క మాట తూలి అంటాడు అతను? ఎంత బ్యాలెన్స్. మీరే పిచ్చి తిట్లన్నీ తిడుతున్నారే రోడ్డు మీద పడి.